థ్యాంక్ యూ సార్. పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మిత్రులారా, యాక్చువల్గా దేశంలో మొదటిసారి 2024 జనరల్ ఎలక్షన్స్ సామాజిక న్యాయ ఎజెండాను ఎలక్షన్ ఎజెండాగా ముందుకొచ్చిన స్థితి మనకు బాగా తెలుసు. అంటే 75 సంవత్సరాల తర్వాత సామాజిక న్యాయ ఎజెండా ఎలక్షన్ ఎజెండా అయింది. అంటే 75 సంవత్సరాలు సామాజిక న్యాయాన్ని పట్టించుకున్నాడు లేడు ఈ దేశం లోపల. దీనికి ప్రధానంగా ఇండియా అలయన్స్లో భాగంగా రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయి లోపల సామాజిక న్యాయాన్ని క్యాంపెయిన్ చేయడం, యూపీ లాంటి ప్లేస్లో అఖిలేష్ యాదవ్ గారు కాస్ట్ సెన్సస్, కాస్ట్ సర్వే గురించి క్యాంపెయిన్ చేయడం, దాంతో సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే బీజేపీ వాళ్ళు అనుకున్న 400 రాకపోవడంతో ఈరోజు మనం కొద్దిగా గాలి పీల్చుకున్న స్థితి ఈ దేశం లోపల ఉన్నది. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఎజెండా సెట్ చేస్తున్నప్పుడు చెప్పిండు, దేశ వ్యవస్థలు మొత్తం కొన్ని కులాల చేతిలో కబ్జా అయినాయి అని చెప్పి. ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వారు స్పష్టంగా మాట్లాడింది, ఇండస్ట్రియల్ ఓనర్షిప్ను అతను చూస్తున్నప్పుడు దాదాపు 200 నుంచి 500 ఇండస్ట్రీస్ను ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు దాంట్లో బీసీలు లేరు, ఒక్క బీసీ లేడు. జాతీయ స్థాయిలో ఉన్న ఇండస్ట్రీస్ లోపల ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు. అదేవిధంగా బ్యూరోక్రసీని చూసినప్పుడు కూడా అక్కడ 90 మందిని ఎగ్జామిన్ చేస్తే 4 మాత్రమే, 5 మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న స్థితి ఉన్నది. అదేవిధంగా మిగిలిన రంగాల్లో కూడా ఇదే స్థితి. అది బ్యూరోక్రసీతో పాటు జ్యుడిషియల్ అదే పరిస్థితి, మీడియాలో అదే పరిస్థితి, రాజకీయ వ్యవస్థ లోపల కూడా అదే పరిస్థితి. మన రాష్ట్రాన్ని కూడా యాక్చువల్గా మేము 2008లో ఒకసారి ఎగ్జామిన్ చేసినాం. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు పొలిటికల్ సిస్టమ్ని ఎగ్జామిన్ చేసిండు, నేను అప్పుడు డెవలప్మెంట్ డైమెన్షన్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. అంటే వ్యవస్థలు మొత్తం ఎట్లా అగ్రకులీకరించబడ్డాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏ రంగం తీసుకున్నా, అది కార్పొరేట్ విద్యారంగం చూడొచ్చు, కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ హాస్పిటల్స్ చూడొచ్చు, కాంట్రాక్ట్స్ చూడొచ్చు, మీడియా చూడొచ్చు, ఇండస్ట్రీ చూడొచ్చు, హోటల్స్ చూడొచ్చు, ట్రాన్స్పోర్ట్ చూడొచ్చు, మైనింగ్ చూడొచ్చు. రాష్ట్రంలో ఏ రంగం తీసుకున్నా కానీ ఏ ఒక్క రంగంలో కూడా బీసీలు లేరు. టాప్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మేము ఎగ్జామిన్ చేసినప్పుడు బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. అక్కడక్కడ 1-2 ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ మోడర్నైజేషన్ పేరు మీద, అభివృద్ధి పేరు మీద గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకున్నది కొన్ని ఎదిగిన కులాలు మాత్రమే. మిగిలిన మెజారిటీ కులాలు, మెజారిటీ సమాజం ఈ అభివృద్ధిలో భాగం పంచుకోలేదు. అభివృద్ధికి దూరంగా ఉన్న స్థితి, వాళ్ళు ఉండడం కాదు, దూరంగా పెట్టిన స్థితి. పొలిటికల్ పార్టీలు వాళ్ళు కబ్జా చేసి, ఎదిగిన కులాలు కబ్జా చేసి అధికారాన్ని కాస్టైజ్ చేసినరు, అప్పర్ కాస్టైజ్ చేసినరు, అభివృద్ధిని కూడా కాస్టైజ్ చేసినరు, ఇన్స్టిట్యూషన్స్ను కాస్టైజ్ చేసినరు, కల్చర్ను కాస్టైజ్ చేసినరు, చైతన్యాన్ని కూడా కాస్టైజ్ చేసి కూర్చున్నారు. కులం ఉంటేనే నీకు యాక్సెస్ ఉంటుంది, కులం లేకపోతే నిన్ను అధికారానికి అంచుల్లో కూడా నిలబడే స్థితి లేకుండా చేసిన వ్యవస్థ. ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లో కాస్ట్ సర్వే మీద మీటింగ్లో వచ్చినప్పుడు మేము అదే చెప్పినాం, మొత్తం కాస్టైజేషన్ ఆఫ్ ఆల్ దీస్ సిస్టమ్స్ జరిగినది కాబట్టి దీన్ని డీకాస్టైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పిండు. వరల్డ్లో పెద్ద లీడింగ్ ఎకానమిస్ట్ని తీసుకొని ఇన్ఈక్వాలిటీస్ మీద ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడిండు అని రాహుల్ గాంధీ చెప్తూ, మేజర్ ఇన్ఈక్వాలిటీ, ఈ దేశం లోపల ఉన్న మేజర్ ఇన్ఈక్వాలిటీ కాస్ట్ ఇన్ఈక్వాలిటీ, కులాల మధ్య ఉన్న అసమానతల గురించి మాత్రం
ఆ ఎకానమిస్ట్ మాట్లాడలేదు. అంటే వాళ్ళ ఆలోచన మొత్తం కూడా ఈ కులాలను గుర్తించే స్థితి లేకుండా పోయింది. ఐడియా ఆఫ్ ఇండియా పేరు మీద అండర్సన్ అని అతను పుస్తకం రాస్తాడు, ఈ దేశం గురించి రాస్తాడు. 52% బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళ గురించి ఒక 3 లైన్లే రాస్తాడు. మిగిలిన పుస్తకం మొత్తం బ్రాహ్మణుల గురించి, రాజపుత్రుల గురించి, కొంతవరకు దళితుల గురించి, కొంతవరకు ముస్లింల గురించి రాసింది. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేవాడు మాత్రం ఆ పుస్తకం మొత్తం బుక్లో మొత్తం ఎక్కడ కనిపించని స్థితి. అంటే వాళ్ళు ఆ విధంగా కన్వర్ట్ చేసి చైతన్యాన్ని మొత్తం, అంటే ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసులు లేరు అనే రూపం లోపల ఈ దేశ చైతన్యం మన ముందుకు వచ్చిన స్థితి మనకు బాగా తెలుసు. అది కూడా మండల్ ఉద్యమంలో భాగంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద ఒక చిన్న 4-5 లైన్లు రాసిన స్థితి. ఒక వెస్ట్రన్ స్కాలరు, ఇంటర్నేషనల్ స్కాలరు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కనిపించటం లేదు. ఎందుకనంటే భారతదేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ను దాదాపు 46 సంవత్సరాలు కనిపించకుండా చేయడం జరిగింది. 93లో మొదటిసారి ఈ దేశంలో ఓబీసీస్ అనేది గుర్తించడం అనేది జరిగింది. 93 వరకు ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసులు ఓబీసీస్ అనేది లేని స్థితి ఉన్నది. యాక్చువల్గా రిజర్వేషన్ డిబేట్ను ఈరోజు మన కాస్ట్ సర్వే అండ్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రిజర్వేషన్స్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆనాటి ప్రభుత్వం కాస్ట్ సెన్సస్ చేస్తే కాస్టైజ్ అవుతుంది, సిస్టమ్స్ లోపల రిజర్వేషన్స్ వస్తే కాస్టైజ్ అవుతుంది అని చెప్పి ఒక సైంటిఫిక్ అప్రోచ్ని మేము అడాప్ట్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి కాస్ట్లెస్ సొసైటీని మేము నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి మేము ఈ రిజర్వేషన్స్ను యాక్సెప్ట్ చేయటం లేదని చెప్పి ఢిల్లీ స్థాయి లోపల ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రాష్ట్రాలకు వదిలిపెడితే అదృష్టం కొద్దీ మనకు మాత్రం ముందే రిజర్వేషన్స్ 1973లో రావడం జరిగింది. అంతకంటే ముందు మనకు కూడా రిజర్వేషన్స్ లేని స్థితి. చాలా రాష్ట్రాల్లో రిపోర్టు సబ్మిట్ చేసినా కానీ అవి ప్రభుత్వాలు ఒప్పుకోకపోవడం ఒక డైమెన్షన్, రెండోది కోర్టులు కొట్టేయడం, హైకోర్ట్స్ కొట్టేయడం, రకరకాల రూపాలలో ఈ రిజర్వేషన్ను అడ్డుకున్న స్థితి. దాంతో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ స్పష్టంగా చెప్పింది ఈ దేశం లోపల కాస్ట్ సెన్సస్ జరగాలి అని చెప్పింది. అది ప్రతి 10 సంవత్సరాలు జరిగే సెన్సస్లో భాగం కాకుండా 1961లో భాగం కాకుండా 1957 కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. అదే రికమెండేషన్ మండల్ కమిషన్లో భాగం కూడా ఈ దేశం లోపల కాస్ట్ సెన్సస్ చేయాలి. కాస్ట్ల స్థితిగతులను వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, పవర్ల రిప్రజెంటేషన్ ఏ విధంగా, ఇండస్ట్రీల రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, సో వివిధ రంగాల్లో వాళ్ళ రిప్రజెంటేషన్ తెలియకుండా ఒక పాలసీ మేకింగ్ అనేది సాధ్యం కాదని చెప్పి ఈవెన్ కోర్ట్స్ కూడా చెప్పినాయి. ఒక సైంటిఫిక్గా కాస్ట్ సర్వే చేయండి మీరు, దాని బేస్ తోటి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పింది. ఆ రోజు డేటా లేదన్న ఉద్దేశంతో మొదటిసారి మండల్ కమిషన్ 1931 డేటాతోటి వాళ్ళు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో ఆ రిపోర్ట్ మాత్రం సుప్రీంకోర్టులో యాక్సెప్ట్ చేయబడ్డది. దాంతో 27% మండల్ గారు స్పష్టంగా చెప్పిండు, 52% రిప్రజెంట్ చేసే అవకాశం ఉన్నది. కానీ కోర్టుల విధించిన 50% రెస్ట్రిక్షన్లో భాగంగా 27% ఆ రోజు రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి కాస్ట్ సెన్సస్ అనేది లేకుండా అభివృద్ధి పథకాలను రచించడం, అభివృద్ధిని సాధించడం అనేది సాధ్యం కాదు. కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్లో భాగంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ను అభివృద్ధి చేయాలనే రికమెండేషన్స్ను కేంద్ర ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకపోవడంతో 2 రికమెండేషన్లు మాత్రమే మండల్ కమిషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం, దాదాపు 40 రికమెండేషన్స్ 2 మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు, మిగిలిన రికమెండేషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. సో కాస్ట్ సెన్సస్ అనగానే బీజేపీ వాళ్ళు ఏదో ఒక రూపంలో వ్యతిరేకించుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళు బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్ల ముందర కాస్ట్ సెన్సస్ సపోర్ట్ చేస్తుందా గవర్నమెంట్, ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఉండని చెప్తాడు. కానీ కాస్ట్ సెన్సస్ అనగానే ఏదో దాటేయడానికి ప్రయత్నం చేస్తారు. స్పష్టంగా సుప్రీంకోర్టు ముందు వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేసినారు, మేము కాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి సబ్మిట్ చేశారు. ఇది సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేసినారు. ఈ కాంటెక్స్ట్ లోపల ఈరోజు దేశంలో సామాజిక న్యాయంలో భాగంగా పెద్ద ఎత్తున దేశంలో జరుగుతున్న చర్చలో కాస్ట్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్. దాంట్లో భాగంగా పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ ఫర్ ది లాస్ట్ 1 ఇయర్ ప్రభుత్వం దగ్గరికి పోవడం, మంత్రుల దగ్గరికి పోవడం, ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం, అధికారుల దగ్గరికి పోవడం, మీడియా దగ్గరికి వెళ్ళడం, సంఘాలతోటి చర్చలు చేయడం, రకరకాల రూపాల్లో ఒక 1 ఇయర్ మొత్తం ఎంగేజ్ అయిన క్రమం లోపల మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సు ప్రభుత్వంలో ఇండిఫరెన్స్ కనపడ్డది.
వాళ్ళు బీసీ సెన్సస్ పోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ కాస్ట్ సర్వే కానీ కాస్ట్ సెన్సస్ వైపు పోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ నాయకుడు జాతీయ స్థాయిలో చెప్తున్నాడు కాస్ట్ సెన్సస్ చేయమని, కానీ ఆ పార్టీలో భాగంగా ప్రభుత్వం మాత్రం కాస్ట్ సెన్సస్కు విముఖత వ్యక్తం చేసినారు, ఇండిఫరెన్స్ పెట్టినరు, పట్టించుకోలేదు. చివరకు ఆ సెన్సస్ టేకప్ చేసినా కానీ ప్రభుత్వం చేయాల్సిన క్యాంపెయిన్ చేయలేదు. ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాల్సిన బాధ్యత ఉండే. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఇది అసలు చాలా గొప్ప ప్రోగ్రాం, వాళ్ళకి చాలా పెద్ద బెనిఫిట్ ఇచ్చే ప్రోగ్రాం ఇది. కానీ కాస్ట్ మైండ్స్ అక్కడ పనిచేయడంతో దాన్ని డిసోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. రకరకాల గందరగోళాలు సృష్టించడం ఈరోజు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మనకు అవైలబుల్ ఉన్న డేటాలో మనకు స్పష్టంగా చెప్తున్నది దాదాపు 61% ఈ రాష్ట్రం లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని చెప్పి. కానీ వీళ్ళు సబ్మిట్ చేస్తున్న డేటాలో ఓసీస్ని ఎక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓసీస్ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసు విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు, పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు మొత్తం వచ్చే ఉద్యోగాలను. ఓసీస్ 10% లేని ఓసీస్కి 10% రిజర్వేషను గత ప్రభుత్వం బీఆర్ఎస్ రూపంలో ఇవ్వడం జరిగింది, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చినప్పుడు 34% రిజర్వేషన్ తీసుకొచ్చి 18% అదే ప్రభుత్వం చేసింది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఓసీస్ పేరు మీద ఉన్న ప్రేమ, బీజేపీ వాళ్ళకు ఓసీ అంటే చాలా ప్రేమ. మోదీ గారు అక్కడ చట్టం చేస్తాడు, కేసీఆర్ గారు ఇక్కడ అమలు చేస్తాడు, మన రేవంత్ రెడ్డి గారు ఓసీస్ను జస్టిఫై చేసుకుంటూ కొనసాగిస్తున్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు లోపల ఒకటే కామన్ చైతన్యం బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి, ఓసీస్ గురించి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ను రిజెక్ట్ చేయడం, ఎక్స్క్లూడ్ చేయడం, ఓసీస్ను ఎక్కువ చూపించడానికి ఒక ప్రయత్నం చేయడం, ఇది సరైనది కాదు. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ మీటింగ్లో స్పష్టంగా చెప్పిండు, కాస్ట్ ఇన్ఈక్వాలిటీ పెద్ద ఎత్తున ఉన్నది, దీన్ని మనం అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారిని అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వం వాళ్ళ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇటు సివిల్ సొసైటీ నుంచి వచ్చిన సంఘాల నాయకులను కూర్చోబెట్టి స్పష్టంగా చెప్పాడు, ఇది చాలా డీప్గా వెళ్ళిపోయింది, ప్రతి అంశం లోపల ఈ కాస్ట్ బలంగా పనిచేస్తుంది, దాని ద్వారా కింది కులాలు ఎక్స్క్లూడ్ కాబడుతున్నారు, అవకాశాలకు దూరం అవుతున్నారు, అభివృద్ధికి దూరం అవుతున్నారు. ఆయన ముందర చెప్పినాం, ఇది కాస్టైజ్ అయి కూర్చున్నది, రాష్ట్రము దేశం మొత్తం కాస్టైజ్ అయి కూర్చున్నది. అది గ్లోబలైజేషన్ పేరు మీద మాట్లాడే ప్రైవేటైజేషన్, అది ప్రైవేటైజేషన్ కాదు, అది ప్రైవేటైజేషన్ ముసుగులో జరిగే అప్పర్ కాస్టైజేషన్ ఈ రాష్ట్రం లోపల జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కమ్మాయిజేషన్ జరిగింది, ఈ రాష్ట్రంలో వెలమాయిజేషన్ జరిగింది, ఈ రాష్ట్రం లోపల రెడ్డిఐజేషన్ జరిగింది. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను మాత్రం ఈ వ్యవస్థలోనికి రానియకుండా ఉండడానికి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది అనేది మనం గుర్తించాలి. చివరగా నేను చెప్పేది ఏంటంటే, కాస్టైజేషన్ ఫైట్ చేయడానికి కాస్ట్ సెన్సస్ ఒక పెద్ద వెపన్, పెద్ద ఆయుధం. అది డెమోక్రటైజ్ చేస్తుంది సమాజాన్ని, ఈక్వాలిటీ వైపు తీసుకుపోతుంది సమాజాన్ని. కానీ పై కులాల వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు, అది కాస్టైజ్ అవుతుంది, కులాల మధ్య సమస్యలు సృష్టించబడుతుందని చెప్పి అగ్ర కులాల నుంచి వస్తున్న సమస్య అది కాదు. అది కాన్స్టిట్యూషన్ మ్యాండేట్లో భాగంగా, యాంటీ కాస్ట్ క్యాంపెయిన్లో భాగంగా ఈ కాస్ట్ సెన్సస్ మనకు ఉపయోగపడుతుంది. కాన్స్టిట్యూషన్ స్పష్టంగా డిఫరెంట్ లొకేషన్స్ లోపల మొత్తం ఎంటైర్ ఫిలాసఫీ ఈక్వాలిటీ కేంద్రంగా, రిజర్వేషన్స్ 15-16 ఆర్టికల్స్ కేంద్రంగా, అదేవిధంగా సెక్యులర్ వాల్యూస్ కేంద్రంగా 25 నుంచి 29 వరకు, అదేవిధంగా మిగిలిన డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఈ కింది కులాలను ఇంక్లూడ్ చేయడానికి, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్లో భాగంగా వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయడానికి బాధ్యత ఉందని చెప్పి రాజ్యాంగం చెప్తే రాజ్యాంగాన్ని ఎవడు పట్టించుకోడు, ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, ఏ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. రాజ్యాంగం అనే చర్చ రానే రాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఉన్న వనరులను, అభివృద్ధిని, అవకాశాలను, ఆస్తులను, సంపదను, అదేవిధంగా అధికారాన్ని 2-3 కులాల కేంద్రంగా బలంగా ఏర్పడి కూర్చున్నది. వాళ్ళు మనతో కలిసి పాలనలో ముందుకు పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దీన్ని మనము ఈ కాస్టైజ్డ్ మైండ్, రెడ్డిఐజ్డ్ మైండ్, వెలమైజ్డ్ పార్టీస్, కమ్మైజ్డ్ పార్టీస్, వీటిని మనం బలంగా ఫైట్ చేయకుండా మన ఐడెంటిటీని మనం ముందుకు తీసుకొచ్చి అధికారంలో భాగస్వామ్యం సాధించకుండా అభివృద్ధిలో మనకు భాగస్వామ్యం రాదు. ఇంతకుముందు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పినట్టు కులాలు మొత్తం అంతరించిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఈ కాస్టైజేషన్ ఫైట్ చేయడానికి కాన్స్టిట్యూషనలైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం ముందర మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది.
దాంట్లో భాగంగా కాన్స్టిట్యూషనల్ కమ్యూనిటీసు, ఎస్సీసు, ఎస్టీసు, ఓబీసీసు, మైనారిటీసు వీళ్ళందరూ యునైటెడ్గా మెజారిటీ ఫ్రేమ్వర్క్ లోపల మనం ముందు పోయినప్పుడు వాళ్ళ మధ్య ఒక రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఈ కాస్టిస్ట్ ఫోర్సెస్ను ఫైట్ చేయొచ్చు. దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్ను అది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లోపల రావాలనే డిమాండ్ను మనం బలంగా ముందు తీసుకుపోవాలి. కాస్ట్ను పునర్సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గవర్నెన్స్ మొత్తము, డెవలప్మెంటల్ ఫ్రేమ్వర్క్ మొత్తము కాన్స్టిట్యూషన్ కేంద్రంగా, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ కేంద్రంగా, కాన్స్టిట్యూషన్ లక్ష్యాల కేంద్రంగా దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి బలమైన కాన్స్టిట్యూషన్ను ఈరోజు బీజేపీ వాళ్ళు దాన్ని రీప్లేస్ చేసి వాళ్ళ మనువాద కాన్స్టిట్యూషన్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకు ఒక అధికారాన్ని ఇస్తున్నది, మనకు అవకాశాన్ని ఇస్తున్నది. కాన్స్టిట్యూషన్ చేయబట్టే మనం ఈరోజు ఇలాంటి ప్లేస్లలో కూర్చొని మాట్లాడే స్థితి మనకు ఇచ్చింది. ఒకవేళ ఆ కాన్స్టిట్యూషన్ పోతే ఈ మినిమం అవకాశాలు, అధికారం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మనం దీన్ని చాలా సీరియస్గా కాన్స్టిట్యూషనల్ మూవ్మెంట్ రూపం లోపల కింది కులాలకు అధికారాన్ని అందించుకుంటూ ఒక ఈక్వాలిటీ వైపు పోవడానికి ఈ కాస్ట్ సర్వేను, కాస్ట్ సెన్సస్ను డిమాండ్ను బలంగా ముందు తీసుకుపోతూ మొబిలైజ్ చేసుకుంటూ చైతన్యాన్ని కింది స్థాయి దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.